2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. సో చిన్నపిల్లలకి సంబంధించి అయితే 0 to 1 year పిల్లలు స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుందని చెప్తూ ఉంటుంటారు. ఈవెన్ వాళ్ళకి తినిపించేటప్పుడైనా, స్నానం చేయించేటప్పుడైనా, లేదు అంటే వాళ్ళకి మసాజ్ చేయించేటప్పుడైనా సరే చాలా కేర్ఫుల్గా చేయాలని చెప్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు పిల్లల్ని ముట్టుకునే ప్రాసెస్లో, కిస్ చేసే ప్రాసెస్లో, వాళ్ళని హక్ చేసుకునే ప్రాసెస్లో కూడా కొన్ని బౌండరీస్ సెట్ చేయాలని పీడియాట్రిషియన్స్ పదే పదే చెప్తూ ఉంటారు. సో పిల్లలు 0 to 1 year ఉన్న పిల్లల్ని ఏ విధంగా టేక్ కేర్ చేయాలి, పేరెంట్స్ ఎస్పెషల్లీ ఏ విషయాలలో ఫోకస్డ్గా ఉండాలి, తెలుసో తెలియక మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల తెలియకుండా వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ వాసిం అక్రమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో 0 to 1 year పిల్లలైతే ప్రీషియస్. జస్ట్ కొంచెం గట్టిగా పట్టుకున్న స్కిన్ రెడ్గా అయిపోతూ ఉంటుంది. కొంతమందికి అయితే చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. పేరెంట్స్ డెఫినెట్గా కొన్ని అవాయిడ్ చేయాలని ప్రతి పీడియాట్రిషియన్ చెప్తూ ఉంటారండి. ఒక మెనూలా ఫాలో అవ్వమని చెప్తుంటారు వీటిని. సో అలా అవాయిడ్ చేయాల్సిన వాటిలో మెయిన్ ఏంటి అంటారు? ఫస్ట్ మనము కేటగరైజ్ చేసుకుందాము ఏ ఏజ్ గ్రూప్ని ఏమనాలని చెప్పి. ఫస్ట్ ఇయర్ లోపు ఉన్న పిల్లల్ని ఇన్ఫాంట్స్ అని అంటాము. ఫస్ట్ 1 month లో ఉన్న పిల్లల్ని నియోనేట్స్ అంటే నవ శిశువు అని అంటాము. 1 year దాటిన తర్వాత పిల్లల్ని టాడ్లర్స్ అంటాము. సో 1 year దాటిన తర్వాత కొంచెం ఇమ్యూనిటీ వాళ్ళంతకు వాళ్ళే మెచ్యూర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇన్ఫాన్సీ పీరియడ్లో ఇమ్యూన్ మెచ్యూరిటీ కూడా చాలా ఇన్ఫాన్సీగానే ఉంటుంది. బేసిక్గా తల్లిపాలతో లింక్ ఉంటుంది. తల్లిపాలు బాగున్నాయంటే ఇమ్యూనిటీ డెఫినెట్లీ బాగుంటుంది. సో ఇంకో మెయిన్ డిఫరెన్స్ మనం ఏ అర్థం చేసుకోవాలంటే బేబీ ఎలా పుట్టింది, నార్మల్ డెలివరీ నుంచా, సెక్షన్ నుంచా. సో నార్మల్ డెలివరీ ద్వారా పుట్టే చాలా బేబీస్ ఏం చేస్తారంటే వైల్ దే ఆర్ కమింగ్ అవుట్, మదర్ స్కిన్ పైన ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో, ఏదైతే మదర్కి న్యాచురల్ బ్యాక్టీరియాను తన బాడీలో ఉండే బ్యాక్టీరియాని వాటిని అన్నిటిని కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేస్తుంది. అండ్ తల్లిపాలు తాగేటప్పుడు మదర్ బ్రెస్ట్ పైన ఉన్న బ్యాక్టీరియాని, మదర్ బాడీ పైన ఉన్న కామన్ ఉన్న బ్యాక్టీరియాని తన బ్యాక్టీరియా లాగా మార్చేసుకుంటుంది. సో అలాగా చాలా మటుకు హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా మదర్ నుంచి బేబీకి ట్రాన్స్మిట్ అవుతుంది. సిమిలర్గా అలానే ఫాదర్ టైం ఇస్తుంటే ఫాదర్లో ఉన్న బ్యాక్టీరియా కూడా బేబీకి ట్రాన్స్మిట్ అవ్వడం. సో పేరెంట్స్కి ఇద్దరికి వచ్చిన ఏదైతే ఇమ్యూన్ మెమరీ లోకం నుంచి ఏదైతే వచ్చిందో వెంటనే బేబీస్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే. సో ఒక రకంగా టచ్ అండ్ టైం ఇవ్వడం, స్పెండ్ చేయడం ఫాదర్ అండ్ మదర్ బోత్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాంట్ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ మదర్స్ మిల్క్ లేకపోతే సెక్షన్ ద్వారా పుట్టింది అని అంటే ఫాదర్ అండ్ మదర్ కొంచెం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్లో బేబీస్తో ఉండడం ఒక రకంగా మంచిది. ఓకే. సో దీన్ని ఎక్కడి వరకు బౌండరీ గీయాలి అనేది మనం తెలుసుకోవాలి. సో చాలా మటుకు పాథోజెనిక్ బ్యాక్టీరియాస్ మన మౌత్ లోపల, మన నోస్లో, మన జెనైటల్స్ దగ్గర ఎక్కడైతే సరిగ్గా గాలి ఎక్కువగా ఆడదో, దేన్నైతే మనం ఎక్కువగా యూస్ చేస్తామో, ఎక్కడైతే మనము వేస్ట్ మెటీరియల్స్, యూరిన్, మోషన్ అట్లాంటివి చేస్తామో అటువంటి ప్లేసెస్లో కొంచెం పాథోజెనిక్ బ్యాక్టీరియా డెఫినెట్లీ ఉంటుంది. సో కిస్ చేసేటప్పుడు పిల్లల్ని కొంచెం జాగ్రత్తలు వహించాలి. పేరెంట్స్ చేస్తున్నారు, చెంపపైన నుదుటిపైన చేస్తున్నారు అని అంటే అది ప్రేమగా వాళ్ళ ప్రేమ చూపించుకోవడానికి చేస్తున్నారని చెప్పి, అది ఎంతవరకు చేయాలి, ఎంత చేయాలి అని చెప్పేది డెఫినెట్లీ వాళ్ళకి ఆ బౌండరీ అనేది ఉండాలి. చాలామంది పేరెంట్స్ స్పెషల్గా రిలేటివ్స్ చెంపల పైన పెడతారు, కానీ పేరెంట్స్ నేను చాలా మటుకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలే కదా అని చెప్పి డైరెక్ట్ లిప్ టు లిప్ కిస్ పెడతారు. చాలామంది అదొక ఫ్యాన్సీగా, ట్రెండీగా ఫీల్ అయ్యి చేస్తూ ఉంటారు. ఈ పద్ధతి వల్ల ఏమవుతుందంటే మన ఓరల్ మ్యూకోజాలో ఏదైతే బ్యాక్టీరియా ఉంటాయో ఈజీగా బేబీస్కి ట్రాన్స్మిట్ అవ్వడము. మనం ఎలాగైతే నియోనేట్ ఇన్ఫెంట్స్ అని అనుకున్నామో, సో నియోనేట్స్ ఇంకా ఎక్కువ ప్రోన్ ప్రాబ్లమ్స్కి. వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళ బాడీలో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఇంకా పూర్తిగా ట్రాన్స్మిట్ అవ్వలేదు కాబట్టి ఏవైతే హెల్ప్ చేస్తావో ఇన్ఫెక్షన్స్ని పోట్లాడడానికి అటువంటి బ్యాక్టీరియా కూడా మెచ్యూర్ అవ్వవు. కాబట్టి ఇటువంటి సీన్స్ వల్ల, ఇటువంటి సిచ్యువేషన్స్ వల్ల పిల్లలు ఇన్ఫెక్ట్ అవ్వడము, ఐసీయూస్లో అడ్మిట్ అవ్వడం చాలామంది ఉన్నారు. కారణము మనం అడ్మిట్ అయిన తర్వాత కూడా అర్థం చేసుకోలేము. ఇవన్నీ రీసెర్చ్తో తెలిసినవి ఏంటంటే ఎక్సెసివ్ ఫిజికల్ కాంటాక్ట్, స్పెషల్లీ కిస్సింగ్ వల్ల, ఎక్సెసివ్ హ్యాండ్లింగ్ ఆఫ్ రిలేటివ్స్ వల్ల. ఇంట్లో బాబు పుట్టాడనంటే మొత్తం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండి రావడము, చూడడము, ఎత్తుకోవడము, ముద్దులు పెట్టుకోవడము ఇవన్నీ చేస్తారు. సో వీటిని మేమేమంటామంటే స్పెషల్లీ కొంచెం స్పెషల్ బేబీస్ ఎవరైతే తక్కువ బరువుతో పుడతారో, ఎవరికైతే ఏదో ప్రాబ్లం అయ్యి డిశ్చార్జ్ అవుతారో అటువంటి బేబీస్కి బాగా గట్టిగా డిశ్చార్జ్లో రాసేస్తాము. ఎక్కువ హ్యాండ్లింగ్ చేయకండి,
కనీసం ఒక 3-4 మంత్స్ వరకు బేబీ మెచ్యూరిటీ బాగా ఉండేంత వరకు, వెయిట్ గెయిన్ అయ్యేంత వరకు, మదర్స్ మిల్క్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు, ఎక్కువ చేతులు మారడము, ఎక్కువ మంది ఎత్తుకోవడము, కిస్ చేయడము. సో బేబీ క్యూట్గా ఉంది కాబట్టి చాలామంది యూ కాంట్ స్టాప్ ఎనీ రిలేటివ్. వచ్చాడు పెద్దనాన్న వచ్చాడు, ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఏ తల్లి ఏ ఫాదర్ కూడా చెప్పలేరు, మొహమాటంగా ఉంటుంది. సో ఇది మనం కలిసికట్టుగా యాజ్ అ జనరేషన్, యాజ్ పాపులేషన్ దీన్ని అర్థం చేసుకొని కొన్ని విషయాల్లో ఓకే దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎంత ప్రేమ వచ్చినా కానీ ప్రేమ వేరేలా చూపించుకొని ఇప్పుడు నేను ఇలా ఎక్కువ హ్యాండిల్ చేయకుండా, కిస్ చేయకుండా ప్రేమ వేరే విధంగా చూపించచ్చు అన్నట్టు ఇది అర్థం చేసుకుంటే డెఫినెట్లీ బేబీస్కి ఈ ఇన్ఫెక్షన్స్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది. బట్ ఇన్ఫెక్షన్స్ అని మీరు అన్నారు కాబట్టి ఇదే కనుక కంటిన్యూ అయ్యి పేరెంట్స్తో పాటు మీరు ఇందాక చెప్పారు కొంతమంది ఇళ్ళల్లో ఫ్యామిలీ ఉంటారు, అదేవిధంగా కిస్ చేయడము ఎక్కువ పిల్లల్ని, అండ్ దాంతోపాటు తింటూ కూడా పిల్లల్ని ముద్దు పెట్టుకునే ప్రాసెస్ ఉంటుంది. ఆ ముద్దాడే ప్రాసెస్లో మనకు అవన్నీ గమనించము. ఇన్ఫెక్షన్స్ ఎన్ని రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు సార్? సో ఇన్ఫెక్షన్స్ మనకి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా డెడ్లీ ఇన్ఫెక్షన్. ఎస్పెషల్లీ మెచ్యూర్ అయ్యే బ్రెయిన్స్లో ఇన్ఫెక్షన్ తగ్గి వాడు రికవర్ అయినా కానీ అప్పుడప్పుడు ఏదైతే ఏరియాలో డ్యామేజ్ అవుతాయో అటువంటి ఏరియా బాడీలో ఏ పని చేస్తుందో ఆ పని హ్యాంపర్ అయిపోవచ్చు. ఇప్పుడు ఏదన్నా అది మసిల్స్కి ఏమన్నా చేతుల కాళ్ళకి సప్లై ఉంది ఆ బ్రెయిన్ నుంచి అంటే చేతులు కాళ్ళు పడిపోవచ్చు, పారాలసిస్ అవ్వచ్చు, మాట పడిపోవచ్చు. సో మన బ్రెయిన్లో ఏంటంటే బ్రెయిన్ బ్లడ్ బ్యారియర్ అని చెప్పి ఒక చిన్న లేయర్ ఒకటి ఉంటుంది, బౌండరీ. సో బ్లడ్ నుంచి మిగతా బాడీ నుంచి బ్రెయిన్కి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపడానికి. సో అది బాగున్నంత వరకు, ఇన్ఫెక్షన్ సీరియస్గా లేనంత వరకు బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా ట్రీట్ చేయగలము, ఐసీయూలో పెట్టి మేనేజ్ చేయగలము. అది ఎప్పుడైతే బ్రెయిన్కి పాకుతుందో మెనింజైటిస్ లాగా, మెనింజోఎన్సెఫలైటిస్ లాగా మారుతుందో కొంచెం కండిషన్ బాగా క్రిటికల్గా అయిపోతుంది. ఎందుకనంటే మన సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లోనే ప్రాబ్లం ఉన్నప్పుడు మనము ఆ సాఫ్ట్వేర్ వర్కింగ్ పాడైనట్టు, దాన్ని రిపేర్ చేయాలి, ఇన్ఫెక్షన్ని తగ్గియాలి. సో ట్రీట్మెంట్ అనేది బాగా ఓవర్వెల్మింగ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ అంత చిన్న బేబీకి అంత తక్కువ వెయిట్తో రికవర్ అయ్యి హ్యాండిల్ చేసి అప్పుడప్పుడు వెంటిలేటర్ పైన ఉండి మళ్ళీ వెంటిలేటర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం ఇటువంటివన్నీ చాలా అవుతుంటాయి. సో మనం చేసే చిన్న పనులకి ఇంత పెద్ద తేడా ఉంటుందని మనం గమనించాం. కానీ డెఫినెట్లీ పేరెంట్స్ అందరూ ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఎస్పెషల్లీ న్యూ బార్న్ బేబీ పేరెంట్స్ కొన్ని రోజుల వరకు బ్రెస్ట్ ఫీడింగ్ బాగుంది, బేబీ బాగున్నాడు, కొన్ని ఇంపార్టెంట్ టీకాలు అయ్యేంత వరకు పూర్తిగా జనాల్లోకి తీసుకుపోవడం, అవాయిడ్ చేయడం అన్న తప్పు. ఎక్స్పోజర్ అండ్ మల్టిపుల్ హ్యాండ్లింగ్ తగ్గియాలి. చాలామంది హ్యాండిల్ చేయడము, వాడెత్తుకోవాలి, వీడెత్తుకోవాలి, ఆ చుట్టం ఎత్తుకోవాలి, వీళ్ళు ఎత్తుకోవాలి, ఫంక్షన్స్ చేయాలి, వెంటనే అందరిని కూర్చోబెట్టి చూపించాలి. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ ఎత్తుకుంటాము, మేము ఒక ఫోటో దిగుతామని అంటారే కానీ. సో ఇవన్నీ ఆల్దో మీరు మీ సంతోషాన్ని చాటి చెప్పాలనుకుంటున్నారు, కానీ ఒక రకంగా ఇది బేబీకి హార్మ్ఫుల్గా మారచ్చు. సమ్ టైమ్స్ చెప్పలేము. ఎస్. సో కేర్ఫుల్గా ఉండాలి. అండ్ కిస్ అనేది ఏదో మనం ముద్దొచ్చింది కదా అని చెప్పి ఎలా పడితే అలా పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ లిప్ అయితే అసలు అవాయిడ్ చేయాల్సిన అవసరం. డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.